డాక్టర్ గారు దీనికి పరిష్కారంగా ఎక్సర్సైజ్ గురించి వివరించారు కదా. సో ఎటువంటి ఎక్సర్సైజ్ విధానం బాగుంటుంది? ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని చేయాలమ్మా. ఈ ఎక్సర్సైజెస్ని కేగెల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. ఈ కేగెల్స్ ఎక్సర్సైజెస్ అంటే ఈ యూరినరీ ట్రాక్ట్ని బలోపేతం చేయడానికి, పెల్విక్ ఫ్లోర్ కండరాలని గట్టిగా వాటిని టోనప్ చేయడానికి అనమాట. అయితే ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఏదో ఒక రోజు 2 రోజులు నెల రోజులు చేస్తే అది మనకి ఫలితం ఏమీ ఉండదు. నెలల తరబడి సంవత్సరాల తరబడి చేయాలి, చాలా శ్రద్ధగా చేయాలి, దాని మీద మనసు పెట్టి చేయాలి. అయితే ముందు ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ముందు ఈ యూరిన్ని నియంత్రించే కండరాలు ఏమిటి అన్నవి గుర్తుపట్టగలగాలి. అంటే ఆ యూరినరీ బ్లాడర్కి యూరిథ్రాకి మధ్యన ఉండే మజిల్ ఏదైతే ఇలా ఎప్పుడు నిరంతరం మూసుకుని ఉంటుందో అది మనకి బలోపేతం, అది వీక్ అయింది కనుక దానికి తిరిగి బలం రావాలి అంటే ఆ కండరం ఎక్కడుందో మనం గుర్తుపట్టి ఆ కండరానికి తగిన వ్యాయామాలు చేయాలి. అంటే ఈ కండరం ఎలా గుర్తుపడతారు అని అడుగుతారేమో. అంటే మామూలుగా మొట్టమొదటిసారి నేర్పేటప్పుడు ఎలా చెప్తారంటే, మూత్ర విసర్జన చేసేటప్పుడు మధ్యలో దాన్ని ఆపాల్సి వస్తే, అంటే ఒక్కోసారి సడన్గా ఎవరన్నా బాత్రూమ్ తలుపు తెరుస్తున్నారనో ఎవరన్నా వస్తున్నారనో అనుమానం వస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో ఆ రకంగా మనం వాలంటరీగా అంటే ఇష్ట ప్రకారం యూరిన్ ఫ్లోని ఆపడానికి ప్రయత్నం చేయాలి ఆ స్త్రీ. అటువంటి ప్రయత్నం చేసినప్పుడు లోపల ఏ కండరాలు బిగబట్టారో అవి గుర్తించాలి. అది గుర్తించి ఆ కండరాలని ప్రతిసారి వాటిని కంట్రాక్ట్ చేయాలి, అంటే లోపలికి లాక్కోవాలన్నమాట. యూరిన్ ఆపినప్పుడు ఏ కండరాలు అయితే బిగబట్టారో ఆ కండరాలని బిగబట్టాలి. బిగబట్టడం వదలటం, బిగబట్టడం వదలటం, ఇది దాదాపు 3 నుండి 5 సెకండ్ల వరకు ఒకసారి బిగబట్టి 5 సెకండ్లు లాగి మళ్ళీ వదిలిపెట్టడం, మళ్ళీ బిగబట్టడం. ఆ రకంగా తరచుగా గబగబా చేయొచ్చు, ఆగి ఆగి చేయొచ్చు. ఒకేసారి కంటే దినంలో ఒక 5-6 సార్లు చేస్తే మంచిది. చేసిన ప్రతిసారి కూడా 5 నుండి 10 సార్లు చేయాలి. అంటే కనీసం రోజులో ఒక 50 సార్లు అయినా, అంటే చెప్పడానికి ఇలా 50 సార్లు అని అనిపిస్తుంది, కానీ చేయటం అయితే తేలికే. ఇది ఏ రకంగా అయినా చేయొచ్చు. కూర్చుని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, పడుకుని చేయొచ్చు, కాళ్ళు మోకాళ్ళు మడుచుకుని చేయొచ్చు, ఏ రకంగా అయినా చేయొచ్చు. కానీ ఈ కండరాల వ్యాయామం చేయటం ద్వారా చాలా రకాలుగా మేలు జరుగుతుంది. డాక్టర్ గారు, వయసు మీరిన స్త్రీలు బాత్రూమ్ వెళ్ళేదాకా కూడా ఆపుకోలేకపోతే వారికి ఎటువంటి సలహాలు అందిస్తారు? అంటే కొంతమందికి యూరిన్ వస్తుంది అని అనిపించిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళే వరకు కూడా టైం ఉండదు. వారికి వెంటనే ఇన్కాంటినెన్స్ అంటే మూత్రం కారిపోవటం మొదలు పెడుతుంది అనమాట. దీన్ని అర్జెన్సీ లేదా అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటారు. అంటే అర్జెంటుగా వెళ్ళాల్సి రావటం. సో ఇంకా బాత్రూమ్ దొరికే వరకు కూడా ఆగదనమాట. ఇది చాలా పెద్ద సోషల్ ప్రాబ్లము. అంటే వాళ్ళు బయటికి వెళ్ళటానికే భయపడిపోతారు. అంటే గబుక్కునే చుట్టాలు ఇంటికో వెళ్ళి లేదా ఏ పెళ్ళికో పట్టు చీర కట్టుకుని వెళ్ళి అక్కడ మనకి బాత్రూమ్ కనపడకపోతే యూరిన్కి వెళ్ళాలనిపిస్తే ఏం చేయాలి అని వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా బయటికి వెళ్ళటం అనేది మానేస్తారు. సో దీనికి కారణం ఏంటంటే, డెట్రుజార్ అనే కండరం ఉంటుందని చెప్పుకున్నాం కదా యూరినరీ బ్లాడర్లో. ఆ కండరము అది ఎక్కువ హైపర్ యాక్టివ్గా ఉంటుంది. అంటే మామూలుగా మనకి ఏం జరగాలి, మూత్ర విసర్జన మీద అదుపు ఉండాలి అంటే ఆ మూత్రకోశం నిండుతున్నప్పుడే ఈ కండరం సంకేతాలు పంపాలి మెదడుకి. అంటే ఇది నిండుతుంది, ఇంకా మూత్ర విసర్జనకి సరైన సమయం కానీ సరైన చోటు కానీ చూసుకోవాలి అని సంకేతాలు అందుతాయి మెదడుకి. అయితే ఈ డెట్రుజార్ ఎప్పుడైతే అది కంగారు పడిపోయి ఇంకా కొద్దిగా మూత్రం చేరగానే అది గబగబా ఇలా ముడుచుకోవటం మొదలుపెట్టి ఇర్రెగ్యులర్ ఇన్ఎఫెక్టివ్ కంట్రాక్షన్స్ అంటారు, హైపర్ రియాక్టివ్ డెట్రుజార్. అంటే అది ఊరికే ఎక్కువ పనిచేస్తుంది అనమాట, ఎక్కువగా కంట్రాక్ట్ అయిపోతుంది. అది కంట్రాక్ట్ అయినప్పుడు యూరిన్ పాస్ చేసే సెన్సేషన్ వస్తుంది. అది కంట్రాక్ట్ అయ్యి మూత్రకోశంలో ప్రెషరు, ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి మూత్రనాళం కూడా, విసర్జన నాళం కూడా తెరుచుకుని యూరిన్ బయటకు వచ్చేయటం అనేది జరుగుతుంది. అందుకని దీనికి చికిత్స ఏంటంటే యాంటీకోలినర్జిక్, ముందు మందులు, ఎప్పుడైనా దేనికైనా ముందుగా మందులు ప్రయత్నం చేసి చూస్తాం. తర్వాత ఈ ఎర్జెన్సీ అనే దానికి ఇన్ఫెక్షన్ కూడా ఒక ముఖ్యమైన కారణం. వేరే ఇబ్బందులు ఏమీ లేకపోయినా కూడా ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డెట్రుజార్ మజిల్ ఎక్కువగా కంట్రాక్ట్ అవ్వటం జరుగుతుంది. అందుకని యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉంటే దానికి ఎటువంటి మందు వాడాలి, అది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్, ఈ 2 టెస్టులు చేస్తే మనకు అర్థమవుతుంది. కల్చర్ అండ్ సెన్సిటివిటీలో ఏ మందు అయితే పనిచేస్తుందో చూసి ఆ మందు వాడితే మనకి ఇన్ఫెక్షన్ తగ్గితే ఆటోమేటిక్గా అర్జెన్సీ కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా వేరే కారణాల వలన, అంటే నరాల బలహీనత వలనో లేదా సైకలాజికల్ ప్రాబ్లము దాని వలనో ఇటువంటి వాటి వలన కనుక ఈ అర్జెన్సీ ఏర్పడితే అటువంటప్పుడు చికిత్సలు వేరే రకంగా చేయాల్సి ఉంటుంది.
దీనికి చికిత్సగా మామూలుగా యాంటీకోలినర్జిక్స్ అంటే ఈ డెట్రుజార్ యొక్క హైపర్ యాక్టివిటీని కంట్రోల్ చేసే మందులు అనమాట. ఈ మందులు ఇస్తారు. ఆక్సిబుటినిన్ అని, తర్వాత టాల్టెరోడిన్ అని ఇటువంటి మందులు ఇస్తారు. ఈ మందులు కొన్ని నెలల పాటు వాడాల్సి ఉంటుంది. ఈ మందుల వాడకం ద్వారా చాలామందికి రిలీఫ్ ఉంటుంది. కొద్దిపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంచెం కళ్ళు కొద్దిగా బ్లడ్గా అనిపించడం, నాలిక పొడిబారిపోవటం, అంటే ఈ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవి కరెక్ట్గా వాడగలిగిన వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. రెండోది బ్లాడర్ రీట్రైనింగ్ అంటారు. ఇలా తర్వాత తొందరగా 5 నిమిషాలకి పొద్దాకా వెళ్లకుండా వచ్చింది అనిపించినప్పుడు ఆలోచన దాని మీద నుండి తీసేసి ఇంకొక రకంగా ఆలోచించి ఇది మనసులోంచి తీసేయటం అన్నమాట. సో అది ఒక రకమైన ఇది హిప్నాసిస్ లేదా సైకియాట్రిక్ థెరపీ. ఇటువంటి థెరపీల ద్వారా కూడా కొంతవరకు ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు. మరి ఇంకా దీనికి సర్జరీ అంటూ పెద్దగా ఉండదు. మరి ఒక్కొక్కసారి బ్లాడర్ యొక్క కెపాసిటీ పెంచాలంటే కనుక సిస్టోప్లాస్టీ ఇటువంటివి చాలా విపరీతమైన కేసుల్లో చేస్తారు. మామూలుగా సాధారణంగా దీనికి ఆపరేషన్లు చేయటం అనేది జరగదు. చాలా వరకు మందుల ద్వారా లేదా ఈ నరాలు బలహీనత తగ్గటానికి వాడడం ద్వారా లేదా ఈ బిహేవియర్ థెరపీ ద్వారా, సైకోథెరపీ ద్వారా దీన్ని నయం చేస్తారు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా కొంచెం లోపల ఉంటుందని చెప్పారు కదా, దానికి కారణాలు ఏంటి? దీన్ని రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అంటారు. మామూలుగా మూత్ర విసర్జన చేసిన తర్వాత దాదాపు పూర్తిగా ఖాళీ కావాలి. అలా కాకుండా లోపల సిగ్నిఫికెంట్ కొద్దిగా ఒక 5 మిల్లీలీటర్లు 10 మిల్లీలీటర్లు అయితే పర్వాలేదు. కొంచెం ఎక్కువగా మిగిలిపోతూ ఉంటే కనుక నిలవ ఉండే ఫ్లూయిడ్ ఏదైనా సరే దాంట్లో బ్యాక్టీరియా చేరుతాయి. అందుకని ఇలా నిలవ ఉండిపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతే కిడ్నీస్కి కూడా పాకుతుంది. అందుకని ఈ ప్రమాదకరమైన పరిస్థితి అన్నమాట. మరి ఒక్కొక్కసారి తెలియకుండానే లోపల ఎక్కువగా మిగిలిపోయి అది తెలియకుండా కొంత నిండిన తర్వాత కొంత బయటకు వచ్చేస్తూ రిటెన్షన్ విత్ ఓవర్ఫ్లో ఇటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. దీనికి కారణం ఏంటంటే ఈ నిండిన మూత్రకోశం నిండిన తర్వాత కూడా ఈ డెట్రుజార్ మజిల్ మన మెదడుకి సంకేతం పంపించటం లేదు. ఇది నిండింది, వెళ్ళి ఖాళీ చేయాలి అన్న సంకేతం అందటం లేదు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఆ డెట్రుజార్ మజిల్ కండరం బాగా బలహీనం అయిపోయినప్పుడు జరుగుతుంది. ఇది వయసు వలన కావచ్చు, నరాల బలహీనత వలన కావచ్చు, పక్షవాతం వలన కావచ్చు, లేదా వెన్నెముకల్లో నరాలు దెబ్బతింటం వలన కావచ్చు. దీనికి కొన్నిసార్లు మానసిక రుగ్మతల వలన కూడా వారికి మెదడుకి సంకేతాలు అందుతున్నా కూడా తెలియకపోవచ్చు. సో ఇటువంటి పరిస్థితులు అన్ని కారణాలు ఉంటాయన్నమాట. మనకి లోపల మిగిలిపోతుంది. ఇంకొక కారణం యూరిథ్రల్ స్టెనోసిస్, అంటే మూత్ర విసర్జన నాళం ఏదైతే ఉందో అది స్టెనోసిస్ అంటే నొక్కుకుపోయి సన్నపడిపోవటం అన్నమాట. అది ఎప్పుడైతే సన్నపడిపోయిందో బాగా ఒత్తిడి పెడితే తప్ప లోపల ఉన్న మూత్రం కంప్లీట్గా బయటికి రాదన్నమాట, లోపల మిగిలిపోవటం జరుగుతుంది. సో ఇది కూడా ఒక కారణం. అందుకని పరీక్షలన్నీ చేసి చూస్తే తప్ప కారణం ఏమిటి అన్నది తెలియదు. యూజువల్గా ఎక్కువగా వయసు మీరిన వారిలోనూ కొన్ని రకాల ఆపరేషన్స్ తర్వాత, ఒక్కోసారి కాన్పుల తర్వాత కూడా టిష్యూస్ బాగా సాగిపోయినప్పుడు ఆ నరాలు వాటి యొక్క సెన్సేషన్ కోల్పోతాయి. అవి తిరిగి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొంతమందికి 1-2 వారాలు కూడా టైం పడుతుంది. కొన్ని గర్భాశయానికి చేసే ఆపరేషన్ల తర్వాత ఇటువంటప్పుడు కూడా ఒక్కోసారి ఇది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట. వీరికి ముందుగా రిటెన్షన్ ఉంటే యూరిన్ ఎప్పుడు డ్రైన్ చేయాలి. లోపల మిగిలిపోవటం మంచిది కాదు. అందుకని లోపల ఒక క్యాథెటర్ వేసి ఒక బ్యాగ్ తగిలిస్తారు. దానికి 2-3 రోజులు పూర్తిగా ఖాళీ అయిన తర్వాత పరిస్థితిని బట్టి తర్వాత చికిత్స ఎలా చేయాలి అన్నది ఆలోచిస్తారు. ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ ఇస్తారు. మరి నరాల సంబంధమైన జబ్బులు ఉన్నప్పుడు దానికి తగిన చికిత్స చేయవలసి ఉంటుంది. మామూలుగా కొద్దిగా మిగిలిపోతూ ఉంటే కనుక ఏమిటంటే ఈ వాయిడింగ్ ప్రాక్టీసెస్ అంటారు. అంటే విసర్జన చేయటంలో కొన్ని మెలకువలు నేర్పిస్తారనమాట. అంటే ఒక్కసారి కాకుండా 2-3 సార్లు ప్రయత్నం చేస్తే అయిపోయింది అనుకున్న తర్వాత కూడా 1 నిమిషం ఆగి మళ్ళీ ప్రయత్నం చేస్తే చాలా వరకు లోపల ఉన్నది పూర్తిగా ఖాళీ అయిపోతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి మనకి. అలాగే ఆ మూత్ర విసర్జన నాళం కనుక స్టెనోసిస్ సన్నబడిపోవటం అనేది ఉంటే యూరెథ్రల్ డైలటేషన్ అని చేస్తారు. అంటే నాళం వెడల్పు చేయటానికి ఆ భాగాన్ని యూరినరీ ట్రాక్ట్ యూరెథ్రాని డైలేటర్స్ పెట్టి సన్నగా ఉండేదాన్ని కొద్దిగా వెడల్పు కావటానికి డైలేట్ చేస్తారు. దాని ద్వారా కూడా మూత్ర విసర్జన సాఫ్గా జరుగుతుంది.
డాక్టర్ గారు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కదా, మరి వయసు మీరుతున్న స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొట్టమొదటిది వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎప్పుడూ కూడా కొంత వ్యాయామం, కండరాలు వాటిని ఎప్పటికప్పుడు అవి క్షీణించిపోకుండా చూసుకోవటం అది ముఖ్యం. కాన్పులు అయిన తర్వాత వ్యాయామాలు చేయాలి. మెనోపాస్ వచ్చింది సరే, మెనోపాస్ వచ్చింది కదా ఇంకా పెద్దగా మనకి పని చేయాల్సిన అవసరం లేదనో లేకపోతే ఇంకెలా ఉన్నా పర్వాలేదనో అలా అనుకోవటం అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో స్త్రీలు ఇప్పుడు జీవించే కాలం పెరిగింది కదా, అందుకని వారి జీవితంలో 3వ వంతు మెనోపాస్ వచ్చిన తర్వాత గడపాల్సి వస్తుంది. ఈ 3వ వంతు ఆరోగ్యంగా లేకపోతే జీవన శైలి బాగుండకపోతే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగుండకపోతే చాలా కష్టం. వాళ్ళకి కష్టం, చుట్టూ ఉండే వాళ్ళకి కూడా కష్టమే. అందుకని ఏంటంటే వారి ఆరోగ్యం గురించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి డాక్టర్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలి. ఇటువంటి సమస్య ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే వీటన్నిటికీ కూడా చికిత్సకి మార్గాలు ఉన్నాయి. మొహమాట పడకుండా ఇంట్లో వాళ్ళతో చెప్పాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో కూడా మనసు విప్పి మాట్లాడాలి. ముఖ్యంగా మన దేశంలో ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ గురించి నిజంగా చాలా ఇబ్బంది పడతారు. ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారంటే అసలు నోరు తెరిచి చెప్పని కూడా చెప్పరు. కానీ ఇందులో సిగ్గుపడవలసిన విషయం ఏమీ లేదు. ఇవన్నీ సహజంగా వయసుతో పాటు వచ్చే మార్పులు. అందుకని తప్పనిసరిగా డాక్టర్తో మాట్లాడి చర్చించి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో వాటి గురించి తగిన సలహా, చికిత్స తీసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్. వయసు పెరిగే కొద్దీ మరియు వయసు మీరిన స్త్రీలు మూత్ర విసర్జనలో సమస్యలు మరియు వాటి గురించి చికిత్స విధానం చాలా చక్కగా వివరించారు. మరొకసారి ధన్యవాదములు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి డాక్టర్ స్టాక్. రేపటి కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.